అంటే 600 అడుగుల ఎత్తు అనేది మొత్తం గ్రౌండ్ నుంచి హ్మ్. క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నటువంటి ఫిగరు. విగ్రహం 200 అడుగుల పైన ఉంటుంది అని చెప్తున్నారు. నీరుకొండ అని దాని మీద పెడతారట విగ్రహం. కొన్ని బొమ్మలు, కొన్ని ఫొటోస్ రిలీజ్ చేశారు టెంటేటివ్‌గా ఎలా ఉండబోతోంది అని. అంటే అమరావతికి ఎండ్ పాయింట్‌గా ఉంటుందది నీరుకొండ. అక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయటం ద్వారా దాంతోపాటు అక్కడ ఒక స్టేడియం నిర్మించాలి. ప్రపంచంలోనే ఇప్పటివరకు లేనన్ని సౌకర్యాలతో కూడినటువంటి ఒక సమగ్రమైనటువంటి క్రికెట్ స్టేడియం. నిజానికి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అది ఒక వెలితిగా ఉండిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రాపర్ క్రికెట్ స్టేడియంస్ లేవు. వైజాగ్ ఇక్కడ కొన్ని ఉన్నాయి, కానీ అది విజయవాడలో ఉన్నటువంటి స్టేడియం కూడా, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కూడా ప్రాపర్ స్టేడియం కాదు. కాబట్టి ఆ లోటుని పూడుస్తూ ఇప్పుడు ప్రపంచ స్థాయి క్రికెట్ స్టేడియంని అమరావతిలో ఈ విగ్రహం దగ్గరే ఏర్పాటు చేయాలనేది ఒక కార్యక్రమం. దాంతోపాటు ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలి అనేది, ఆ మ్యూజియం ఏ ఏ అంశాలతో కూడి ఉంటుంది అనేది చెప్తారు. అయితే ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది, ఆల్రెడీ టెండర్లు పిలిచేటువంటి స్థాయికి వెళ్ళారు. లక్ష్మీ పార్థసారథి గారు ఆ నమూనాలో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దాలి అనేది ప్రోగ్రాం. అలాగే అక్కడ నరేంద్ర మోడీ ఇది ఉంది, మ్యూజియం ఉంది. ఆ తరహా మ్యూజియం ఒకదాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనేది ఒక కార్యక్రమం. దాంతోపాటు క్రికెట్ స్టేడియం అనేది వీళ్ళ అదనపు ఆలోచన. అలాగే ఎన్టీ రామారావు గారి పాదాల దగ్గరికి చేరడానికి ఎస్కలేటర్లు, లిఫ్ట్లు ఏర్పాటు చేయాలి. ఇలాంటి దాంతోపాటు ఆ బేస్లో ఒక మినీ థియేటర్ పెట్టాలి అని. ఆ మినీ థియేటర్లో రెగ్యులర్గా ఆయన సినిమాలు నడుస్తూ ఉంటాయి, జనాలు వెళ్ళి కూర్చుని చూడటమే. అలాగే లైబ్రరీ పెట్టాలి, ఆయనకు సంబంధించినటువంటి లిటరేచరు, ఆయనకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా ప్రొవైడ్ చేస్తూ అక్కడ ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలని, ఇలాంటి అభిప్రాయాలు, ఆలోచనలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ సమగ్రంగా ఒక షేప్కి వచ్చిన తర్వాత మళ్ళీ అధికారికంగా ప్రకటిస్తారు. ఆల్రెడీ ఇప్పుడు మంత్రి నారాయణ గారు ఆ పనిలో ఉన్నారు. ఆయన శాఖ మొత్తం కూడా ఈ యాక్టివిటీలో ఉంది. నిజానికి ఒరిజినల్గా చంద్రబాబు నాయుడు గారు 2014లో గెలిచినప్పుడు, కాబట్టి ఈ బుద్ధ విగ్రహం తరహాలో అక్కడ కృష్ణానది మధ్యలో ఏదో ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలి అనేది మొదటి ఐడియా. నిజానికి ఎన్టీ రామారావు గారి భారీ విగ్రహ ఏర్పాటు అనేది తెలుగుదేశం పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉంది ఆ ప్రపోజల్, ఆ ఐడియా ఉంది. రకరకాల వేదికల మీద మాట్లాడారు కూడా. అప్పుడు మాట్లాడింది యాక్చువల్గా భవానీ ఐలాండ్ ఆ ఏరియాలో వస్తుందని అనుకున్నారు, కానీ అది ముందుకు నడవలేదు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. తర్వాత ఎన్నికల్లో గెలిస్తే ఒకవేళ ముందు అనుకున్నట్టుగా జరిగేదేమో. ఇప్పుడు కొత్త ప్లాన్ ప్రకారం నీరుకొండ దగ్గర వస్తుంది అనేది కంక్లూడ్ చేశారు. దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా మొదలైపోయింది. కాబట్టి ఇప్పుడు అధికారిక సమాచారం రావటమే తరువాయి. అయితే ఇక్కడ ఈ మినీ థియేటర్ పెట్టాలి, రామారావు గారి సినిమాలు రెగ్యులర్గా రన్ అవుతూ ఉండాలి, ఇదంతా కూడా నిజానికి ఇక్కడ లలిత కళా తోరణం అని చెప్పి పబ్లిక్ గార్డెన్స్లో ఒక విభాగం ఉంది. అంటే ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒకటి కట్టించారు అక్కడ. ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్ కట్టించడం, లలిత కళా తోరణము ఏర్పాటు, తర్వాత కొంత భాగాన్ని తెలుగు యూనివర్సిటీలో కలిపారు దాన్ని. అంటే కొంత భాగాన్ని తెలుగు యూనివర్సిటీకి కేటాయించారు. రెగ్యులర్గా మీ సినిమాలు వేస్తూ ఉండండి అక్కడ అని రామారావుకే సలహా చెప్పాడు ఆయన. రామారావు గారికి ఆ సలహా ఎందుకు చెప్పాడు విశ్వేశ్వరరావు గారు అంటే, మీరు సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చేసారు, కానీ మీరు సినిమా నటుడిగా జనం మీద విపరీతమైన ప్రభావం వేయటం వలన ఇక్కడ దాకా వచ్చారు. కాబట్టి సినిమాని నుంచి మిమ్మల్ని డిస్కనెక్ట్ చేసి చూడకూడదు. మీరు మీ సినిమాలు నిరంతరం జనంలో నడుస్తూ ఉండాలి. అది ప్యారలల్గా ఒకటి నడుస్తూ ఉండాలి, ఒక లేయరు. రెండోది మీ పొలిటికల్ డెసిషన్స్, మీరు చేసేటువంటి విధానపరమైన నిర్ణయాలు, అవి క్రియేట్ చేసే ఇమేజ్, ఆ గొడవ వేరు. ఎప్పుడు ప్యారలల్గా అది ఉండాలి. అది మరపులోకి రాకూడదు జనాలకు. అప్పటికి టీవీలు ఇవన్నీ విస్తృతంగా లేవు. విశ్వేశ్వరరావు గారు ఈ ఐడియా చెప్పే నాటికి టీవీ మాధ్యమము, ఇంటర్నెట్ లేవు. అందుకని జనం హీరోగా రామారావుని మర్చిపోతారేమో అని ఆయన ఈ లలిత కళా తోరణం పెట్టి ఇక్కడ రెగ్యులర్గా సినిమాలు వేసేవాళ్ళు, ఉచిత ప్రదర్శన. జనాలు వెళ్ళి అలా కూర్చుని సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి దాదాపుగా ఇప్పుడు అదే ఐడియాలజీని విగ్రహం దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేసి అమరావతిలో
ఆ మినీ థియేటర్లో ఎవరు వెళ్ళి కూర్చున్నా సినిమాలు రన్ అవుతూ ఉంటాయి, 24 అవర్స్ నడుస్తూ ఉంటాయి. తర్వాత ఆ లైబ్రరీలో రామారావుకి సంబంధించిన ఏ కంటెంట్ చూడాలన్నా కానీ అది అవైలబుల్గా ఉంచుతారట. అక్కడికి వెళ్ళి విజువల్ చూడొచ్చు, కావాలంటే కంటెంట్ చదువుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అనేది వాళ్ళ ఐడియా. ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎలాగైతే లైబ్రరీ వ్యవస్థ ఇవన్నీ పెట్టారో అలాంటి ఏర్పాట్లే చేస్తున్నారు. అలాగే ఇక్కడ రామారావు గారికి సంబంధించినటువంటి ఒక మ్యూజియం నిర్మించాలనేది చాలా కాలం నుంచి ఉన్న ఐడియా. ఎక్కడ హైదరాబాదులో నిర్మించాలి అనేది మొదట కోర్ ఐడియా. ఆ ప్రిజర్వ్ చేసినటువంటి దాంతో ఒక మ్యూజియం పెట్టాలని చాలా కాలం నుంచి ఒక ఆలోచన ఉంది. నిజానికి రోడ్ నెంబర్ 13లో అలాంటి ఒక నిర్మాణం జరపడం కోసం ఒక స్థలం ఉంది. అది ప్రస్తుతం వివాదంలో ఉంది. కానీ అక్కడ ఈ కార్యక్రమం అంతా జరగాలి అని ఆయన అనుకునేవాడు ఆయన ఉండగా. ఫైనల్గా ఇప్పుడు ఈ అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నటువంటి మ్యూజియంకి ఈ మెటీరియల్ అంతా తరలించేటువంటి అవకాశం ఉంది. అంటే రామారావు గారు ధరించిన కిరీటాలు, ఆయన భరించినటువంటి గదలు ఇవన్నీ అక్కడ చూడొచ్చు. అలాంటి వెసులుబాటు కూడా కల్పించే అవకాశం ఉందేమో అని నా అనుమానం. అయితే ఇది అధికారిక సమాచారం కాదు, కానీ స్పెక్యులేషనే. సార్, రామారావు గారి విగ్రహాన్ని ఈ స్థాయిలో ఇంత గ్రాండియర్ గా ఏర్పాటు చేయడం వెనకాల చంద్రబాబు నాయుడు వ్యూహం ఏమన్నా ఉందంటారా సార్? దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఎన్టీఆర్కి సంబంధించిన ఏ విషయమైనా గ్రాండ్గా చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి అనుసరిస్తున్న పద్ధతి. అంటే రామారావు గారు తనకి చేసినటువంటి సహాయం చాలా గొప్ప సహాయం. తనని అంటే ఒక సాధారణ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన ముఖ్యమంత్రి కావడానికి కాంగ్రెస్ పార్టీలో చాలా కసరత్తు చేయాల్సి వచ్చేది. ఆ కోటరీలోకి వెళ్ళగలిగాడు. అలాగే ఆయన ఈజీగా పావులు కదుపుతూ, అంటే ఎన్టీఆర్ పొలిటికల్ పార్టీ పెట్టే నాటికే ఆయన 60 దాటేశాడు. 60 దాటాడు కాబట్టి ఆయన 72 ఏళ్ళు. ఆ స్పాన్లో ఈయన ఎదుగుదల నడిచింది, చంద్రబాబు నాయుడు గారి ఎదుగుదల. 12 ఏళ్ల స్పాన్లో ఆయన మొత్తానికి సక్సెస్ఫుల్గా సీఎం కాగలిగాడు. దానికి సహకరించినందుకు రామారావు గారికి ఆయన ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే ఎన్టీ రామారావు గారు భౌతికంగా దూరం అయిపోయి విగ్రహంలో జీవించాలి అనేటువంటి ఒక కోరిక ఆయనకు ఉంది. ఆ కోరిక మేరకు అంటే ఎప్పుడైతే ఈయన రామారావు గారిని పదవీచ్యుతుడిని చేసి తాను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడో, నిజానికి రామారావు గారు అప్పుడు జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల వరకు గనక జీవించుంటే పరిస్థితి ఇంకోలా ఉండుండేది. కానీ ఆగస్టులో ఇది జరిగింది, జనవరిలో ఆయన కన్నుమూశారు. అంత తక్కువ సమయంలో ఆయన కన్నుమూయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి విపరీతంగా కలిసి వచ్చినటువంటి అంశం. కనుక ఎక్కడో ఆయన మనసులో ఉంది. అంటే ప్రతి సందర్భంలోనే ఇది ఉంటుంది. కొంతమంది నాయకులు ఒకానొక దశలో వాళ్ళు భౌతికంగా ఉండటం కన్నా విగ్రహంగా ఉండటం మంచిది అని చెప్పి వాళ్ళ అనుయాయులు అనుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిజానికి మహాత్మా గాంధీ కూడా విగ్రహంలోకి వెళ్ళిపోతే బాగుండు అని జవహర్లాల్ నెహ్రూ గారి మనసులో ఉంది కోరిక. అది అనుకోకుండా హిందూ మహాసభ వాళ్ళు నెరవేర్చారు.